రైట్ సార్. మీరు విజయవాడ కేంద్రంగా ప్రజల అభిప్రాయ సేకరణకు ఒక కేంద్రం పెడతామన్నట్టుకున్నారు. సో దానికి సంబంధించి పార్టీకి సంబంధించి అభిప్రాయ కాదు, అది కొంచెం మిస్కమ్యూనికేషన్ అయింది. ఆ రోజున ఏమైందంటే పెద్ద ఆయన కృష్ణారావు గారు ఏమో పెద్ద ఆయన అయిపోయారు, ఎక్కువసేపు కూర్చోబెట్టలేము. వివి కృష్ణారావు గారు తొందరగా ముగించాలి సభ, మాట్లాడాల్సిన వాళ్ళు ముగ్గురు ఉన్నాం. అందుకని చెప్పి నేను గబగబా చెప్పేశాను చెప్పదలుచుకున్నది. అందులో కొంత మిస్కమ్యూనికేషన్ అయ్యి ఉండొచ్చు. నేను అన్నది ఏంటంటే విజయవాడ నగరం విభిన్న రాజకీయ అభిప్రాయాలకి కేంద్రం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ హెస్ బీన్ లైక్ దట్. రైట్ వింగ్ దగ్గర నుంచి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ వరకు అన్ని అభిప్రాయాలు ఉంటాయి. మీకు తెలుసో తెలీదో, ఒరిజినల్గా సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీ అని, కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రివల్యూషనరీస్ ఆఫ్ ఇండియా అని, సిసిసిఆర్ఐ అని కొల్లా వెంకయ్య గారు వీళ్ళందరూ విజయవాడలో మీటింగ్ పెట్టి అక్కడ అయింది. నక్సలైట్ల పుట్టుక విజయవాడలో జరిగింది. సో నక్సలిజం నుంచి అన్ని రకాల భావజాలాలకి విజయవాడ ఒక కేంద్ర బిందువు. ఇవాళకి కూడా వాళ్ళ వారసులు లేకపోతే తర్వాత తరాల నాయకులు పెద్దాళ్ళు అయిపోయారు, అంత యాక్టివ్గా లేరు, అయినా కానీ ఉన్నారు. సో నేను అన్నది ఏంటంటే విజయవాడకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని రకరకాల భావాలు అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకుంటూ ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద డిబేట్ చేయగలిగిన కేంద్రం ఒకటి నడపగలిగితే విజయవాడకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అటువంటి కేంద్రాన్ని ఏమన్నా డబ్బులు దాన్ని నడపడానికి ఖర్చు అవుతుంది కదా, ఇంటద్దె కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఆ డబ్బు పోగు చేసి అటువంటి కేంద్రాన్ని నడపాలని ఉంది. వివి కృష్ణారావు గారి జ్ఞాపకార్థం, ఆయన గౌరవార్థం. ఎందుకంటే ఆయన అన్ని రకాల అభిప్రాయాలని ఒక చోట ఒక వేదిక మీదకి తీసుకురాగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి ఆయన గౌరవార్థం ఇటువంటి కేంద్రాన్ని నడపాలని ఉందండి. చేతనైతే డబ్బులు పోగైతే ఈ సంవత్సరంలో చేసి వచ్చే సంవత్సరం ఇదే రోజుకి మీకు రిపోర్ట్ ఇస్తామని చెప్పాం. సో అంతే తప్ప యాక్చువల్గా అది రాంగ్గా ఏం కన్వే అయిందంటే మేమేదో డబ్బులు పోగేసుకున్నాక పార్టీ అనౌన్స్ చేద్దామని డిక్లేర్ చేసినట్టుగా వచ్చింది. అది వాస్తవం కాదు. ఈ భిన్నాభిప్రాయాల కేంద్రం నెలకొల్పడానికి డబ్బులు పోగేస్తామని చెప్పారు. రైట్ సార్. కొద్దిగా వెనక్కి వెళ్దాం. శ్రీలక్ష్మి గారు లాంటి వారి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్ మీద. అలాగే ఐపీఎస్ ఆఫీసర్ మీ మీద ఆరోపణలు ఉన్నప్పుడు ఆవిడకి పోస్టింగ్ ఇచ్చి మీకు పోస్టింగ్ ఇవ్వకపోవడాన్ని ఎలా చూడొచ్చు? ఎవరిచ్చారు పోస్టింగ్ ఆవిడకి? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనా? అవును. పోస్టింగ్ ఇవ్వడం అంటే ఆవిడ తెలంగాణలో ఉంటే ఇక్కడికి డెప్యుటేషన్ మీద తెచ్చుకున్నారు కదా. సో వాళ్ళకి ఇష్టమైంది ఇచ్చారు, అందులో ఆశ్చర్యం ఏముంది? ఓకే. సో అది ఇష్యూనే కాదు.